చూసామండి. అంతకుముందు ఏం చేసాము అంటే నార్టన్స్ థియరం చూసాము అండ్ థెవెనిన్స్ థియరం చేసాము. ఓకేనా. నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించి కేసీఎల్ అంటే ఏంటి, కేవీఎల్ అంటే ఏంటి, కరెంట్ డివిజన్ రూల్ ఎలా అప్లికేబుల్ అవుతుంది, వోల్టేజ్ డివిజన్ రూల్ ఎలా అప్లికేబుల్ అవుతుందని మనం చూసామండి. ఇప్పుడు వచ్చేసి అసలు మెష్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తాం. ఓకేనా. మెష్ అనాలిసిస్ అంటే ఏంటి, మెష్ అనాలిసిస్ను ఉపయోగించుకొని ఒక సర్క్యూట్లో ఉన్నటువంటి కాంపోనెంట్ గుండా పాస్ అయ్యే కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ పవర్ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఓకేనా. మెష్ అనాలిసిస్ మెష్ అనాలిసిస్ అనేది డ్రా చేసేటప్పుడు మెష్ అనాలిసిస్ను ఉపయోగించుకుని ఒక సర్క్యూట్ గుండా కరెంట్ పాస్ అవ్వే కరెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ డైరెక్షన్స్ అనేవి ఆల్రెడీ చూసుకున్నామండి. కేసీఎల్ చెప్పినప్పుడు, కేవీఎల్ చెప్పినప్పుడు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ఉంది. ఓకేనా. దీని గుండా పాస్ అయ్యే కరెంటు ఇటు సైడ్ పాస్ అవుతుంది అండ్ దీని గుండా పాస్ అయ్యే కరెంట్ ఇటు సైడ్ పాస్ అవుతుంది. దీని గుండా ఎన్ని కరెంట్ పాస్ అవుతుంది, 2 కరెంట్ పాస్ అవుతున్నాయి. కరెంట్ 1 I1, నెక్స్ట్ కరెంట్ I2 పాస్ అవుతుంది. I1 కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్, I2 కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ పాస్ అవుతుంది. మరి దీని యొక్క పోలారిటీస్ ఏం తీసుకోవాలి అని అంటే ఏం తీసుకోవాలండి, 2 డౌన్వర్డ్ డైరెక్షన్, 2 ఏ డైరెక్షన్ ఉన్నాయండి, 2 డైరెక్షన్ ఉన్నాయి, రివర్స్ డైరెక్షన్. కాబట్టి I1 మైనస్ I2 కానీ నెక్స్ట్ I2 మైనస్ I1 కానీ తీసుకోండి. అంటే ద కరెంట్ పాసింగ్ త్రూ ఈ రెసిస్టర్ ఇస్ కాల్డ్ యాస్ ద సబ్ట్రాక్షన్ బిట్వీన్ టూ కరెంట్స్. ఎందుకని 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి I1 మైనస్ I2 కానీ I2 మైనస్ I1 కానీ. ఇన్ కేస్ నాకు దీని యొక్క డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందండి. డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుందండి, 2 సేమ్ డైరెక్షన్ కానీ కాబట్టి I1 ప్లస్ I2 రెండింటి యొక్క ఎడిషన్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ వచ్చేసి నాకు 2 డైరెక్షన్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. 2 డైరెక్షన్ ఉన్నాయండి, సేమ్ డైరెక్షన్ కదా. అప్పుడు ఏమవుతుంది, I1 ప్లస్ I2 అవుతుంది. ఇది కాంపోనెంట్ దగ్గర. ఓకేనా. వోల్టేజ్ సోర్స్ దగ్గర అయితే ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. వోల్టేజ్ సోర్స్ దగ్గర చూడండి, దిస్ ద పాజిటివ్ అండ్ దిస్ నెగిటివ్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ పాజిటివ్ టెర్మినల్ వల్ల పాస్ అయ్యే కరెంట్ ఇటు సైడ్ పాస్ అవుతుంది. ఓకేనా. వేరే సోర్స్ వలన దీని గుండా పాస్ అయ్యే కరెంటు డౌన్వర్డ్ డైరెక్షన్ పాస్ అయింది అనుకోండి. డౌన్వర్డ్ డైరెక్షన్ పాస్ అయితే కనుక 2 దీన్ని ఎలా తీసుకుంటామంటే నెగిటివ్ వోల్టేజ్ తీసుకుంటాం. 2 సేమ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏం తీసుకుంటామంటే పాజిటివ్ డైరెక్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ ఒక మెష్ అనాలిసిస్ అంటే ఏంటి, ఒక సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ నేను చూస్తానండి. ఓకేనా. సింపుల్గా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వన్ ఫైండ్ ది కరెంట్. ఓకే. ఫైండ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్ 10 ohms. ఒక రెసిస్టర్ గుండా ఒక 10 ohms రెసిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను బై యూజింగ్ మెష్ అనాలిసిస్. ఓకే. బై యూజింగ్ మెష్ అనాలిసిస్. లేదనుకుంటే కనుక ఇక మనం వచ్చేసి ఫస్ట్ చూద్దామండి ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా. ప్రొసీజర్ ఏంటి అంటే ఒక R3 రెసిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాం. ఓకే. R3 రెసిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాం. అదే R3 ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నానంటే 10 ohms అనుకున్నానండి. 10 ohms నేను అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్, నెట్వర్క్ డయాగ్రామ్ వచ్చేసి ఏమవుతుందంటే వోల్టేజ్ సోర్స్ V1, రెసిస్టర్, నెక్స్ట్ ఇంకో లూప్ వచ్చేసి దిస్ ద అనదర్ లూప్. ఓకేనా. దీని రెసిస్టర్, దీని వోల్టేజ్ వాల్యూ 20 volts, 10 ohms, 50 ohms, 60 ohms, ఇక్కడ వచ్చేసి 12 ohms. ఇక్కడ వచ్చేసండి 12 ohms. ఇక్కడ ఇది సర్క్యూట్ నెట్వర్క్ ఇచ్చాడు. ఈ నెట్వర్క్ లో ఏదో ఒక రెసిస్టర్ ఉందంటే 10 ohms రెసిస్టర్, దాని గుండా ఏదో కరెంట్ పాస్ అవుతుందంటే ఆ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చేయమన్నాడు, దేని ఉపయోగించుకుని ఇక్కడ మెష్ అనాలిసిస్ ఉపయోగించుకుని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డైరెక్షన్స్ వాడే ఇచ్చేస్తాడు మెష్ అనాలిసిస్లో. ఓకేనా. లేదనుకుంటే కనుక మనం డైరెక్షన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. డైరెక్షన్స్ ఎలా డ్రా చేసుకుంటాం, ఫస్ట్ చేసే పాయింట్ ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎన్ని లూపులు ఉన్నాయి, ఎన్ని లూప్స్ అంటే మనం చెప్పానండి. లూప్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి. ఓకేనా. అవన్నీ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎన్ని లూపులు ఉన్నాయి, ఎన్ని
మెష్లు ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని లూపులు ఉన్నాయండి? లూపులు ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ లూప్స్ 2 ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ L1, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ L2. మొత్తం ఎన్ని లూపులు ఉన్నాయంటే 2 లూపులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్ ఉన్నది కదా, కరెంట్ డైరెక్షన్. మనం ఏం చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఏ డైరెక్షన్ అండి? క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ I1 అండ్ కరెంట్. నెక్స్ట్ వన్ ఏంటండి? నెక్స్ట్ వన్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ I2 ఈస్ కాల్డ్ యాజ్ I2. ఈ డైరెక్షన్స్ అనేవి ఎటు నుంచి ఎటుకు తీసుకున్నా పర్లేదండి. క్లాక్ వైజ్ తీసుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? క్లాక్ వైజ్ తీసుకుని మనం తీసుకున్నటువంటి డైరెక్షన్ అనేది కరెక్ట్ డైరెక్షన్ అయితే కనుక రిజల్ట్లో I1 I2 కరెంట్లు అనేవి పాజిటివ్లు వస్తాయి. మనం తీసుకున్న డైరెక్షన్ అనేది రివర్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తాయి? నెగిటివ్ మాత్రమే వస్తాయి. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద రిజల్ట్. ఈవెన్ ఇఫ్ వి టేక్ ద డైరెక్షన్స్ ఇన్ రివర్స్ డైరెక్షన్, whatever that may be, no problem. Okay na? The result will be same, but there is some difference here is polarities. Positive వస్తేనేమో కరెక్ట్ డైరెక్షన్స్, నెగిటివ్ వస్తేనేమో రివర్స్ డైరెక్షన్స్ తీసుకున్నాము అని. ఓకేనా? ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ దీనిలో అప్లై KVL అప్లై చేస్తాను. అసలు KVL అంటే ఏంటి? The algebraic sum of all the voltages in the loop is equal to 0. అంటే ఏంటి? ఒక లూప్లో ఉన్నటువంటి అన్ని వోల్టేజెస్ని యాడ్ చేస్తే ఎంత అవ్వాలండి? 0 అవ్వాలి. రెండు లూపులు ఉన్నాయండి, 2 లూపులు. ఏ లూప్లో అప్లై చేస్తున్నాం KVL? అప్లై ది KVL ఇన్ లూప్ 1. ఓకేనా? ఇక్కడ ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయండి? ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని వోల్టేజ్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ వోల్టేజ్ సోర్స్ ఒక వోల్టేజ్ V1. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఏంటి? 10 ohms దగ్గర ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ V2. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ 15 ohms, దాని దగ్గర ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయి? V3. ఈ లూప్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి? 1 2 3. అంటే ఎన్ని వోల్టేజ్లు వస్తాయి? V1 V2 V3 వస్తాయి. ఓకే, V1 V2 V3. వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు మనకి రెసిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ as వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. V1 అనే వోల్టేజ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? వోల్టేజ్ సోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకెందుకు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అవసరం లేదు కదా. ఎంత వోల్టేజ్? ఎంత? 20 volts. నెక్స్ట్ V2 ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందండి? 10 ohms రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. 10 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటండి? 10 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటిది? I1 అనే కరెంటు. ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ V3 ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందండి? ఈ రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటండి? అక్కడ దాని గుండా ఎన్ని కరెంట్ పాస్ అవుతాయి చూడండి, 2 కరెంట్లు పాస్ అవుతున్నాయి. దీని గుండా ఎన్ని కరెంట్ పాస్ అవుతున్నాయి? 2. ఒక కరెంటు, ఈ కరెంట్ I1 అనే కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో, నెక్స్ట్ I2 అనే కరెంటు అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తామంటే I1 మైనస్ I2. ఇందాక మనం చెప్పాము 2 కరెంట్లు ఆపోజిట్ డైరెక్షన్లో పాస్ అయితే రెండింటిని సపరేట్ చేసుకోమని. I1 మైనస్ I2 అని చెప్పాము, I2 మైనస్ I1 అని చెప్పాము. ఏది I1 మైనస్ I2 తీసుకోవాలా, I2 మైనస్ I1 తీసుకోవాలా అనేది డౌట్ మనకి ఇక్కడ. ఇప్పుడు ఏంటి అంటే మనం ఏ లూప్లో చూస్తున్నాము? ఫస్ట్ లూప్లో చూస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2. అదే నేను సెకండ్ లూప్లో చూస్తున్నానండి, ఈక్వేషన్ సెకండ్ లూప్లో రాస్తున్నాను అనుకో I2 మైనస్ I1. ఇప్పుడు ఏ లూప్లో రాస్తున్నానండి ఈక్వేషన్? ఫస్ట్ లూప్లో కాబట్టి I1 మైనస్ I2 రాస్తున్నానండి. ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతండి? 15 ohms. దిస్ ఇస్ ద voltage drop across this one, voltage drop across this one, voltage drop across this one. 3 components దగ్గర ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ 3 వోల్టేజ్ సరిపోయింది. మరి పోలారిటీస్ ఏం చేయాలి? ఓకేనా? దీని యొక్క పోలారిటీ ఈ వోల్టేజ్ సోర్స్ కి పాజిటివా నెగిటివా? దీని దగ్గర ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ పాజిటివా నెగిటివా? దీని దగ్గర ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ పాజిటివా నెగిటివా? దీని మీద డిపెండెంట్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్లస్ మైనస్ తీసుకోవాలి. ఓకే, ప్లస్ మైనస్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటేనండి లీవింగ్ కరెంట్స్ ఎంట్రింగ్ కరెంట్స్, లీవింగ్ పాయింట్స్ ఎంట్రింగ్ పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, అయితే ఆ లూప్లో అన్ని లీవింగ్ పాయింట్స్ తీసుకోవాలి, అయితే ఆ లూప్లో అన్ని ఎంట్రింగ్ పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను టేక్ ద లీవింగ్ పాయింట్స్ తీసుకుంటున్నాను. లీవింగ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ కరెంట్ నుంచి పాస్ అవుతుంది, ఇలా బయటకు వెళ్తుంది. ఎలా బయటకు వెళ్తుంది అంటే దేని నుంచి బయటకు వెళ్తుందండి? ప్లస్ నుంచి బయటకు వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? ప్లస్ 20 volts. ఇక్కడ ప్లస్ 20 volts. నెక్స్ట్ దీన్ని చూడండి, ఈ కరెంట్ ఎలా పాస్ అవుతుంది కదా, అంటే దేని నుంచి బయటకు వెళ్తుందండి? ఇక్కడ దేని ఎంటర్ అయింది? ప్లస్ ఎంటర్ అయింది. దేని నుంచి లీవ్ అవుతుందండి? మైనస్ నుంచి బయటకు వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుందండి? మైనస్. నెక్స్ట్ ఈ కరెంట్ చూడండి, ఈ కరెంట్ ఎలా పాస్ అవుతుంది? ఎలా వచ్చి
దీని దగ్గర దాకా వచ్చి దేని ఎంటర్ అయింది ప్లస్ ఎంటర్ అయ్యి దేని నుంచి బయటకు వెళ్తుందండి మైనస్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ I1 minus I2 into 15. ఓకే దీస్ ఆర్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్. మరి ఇప్పుడు ఏమనుకున్నాం ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజ్ ఇన్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఏంటంటే ఇక్కడ సిగ్మా ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ద లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎన్ని వోల్టేజ్ ఉన్నాయండి V1 V2 V3 ఆ మూడింటిని యాడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది V1 ప్లస్ V2 plus V3 is equal to 0. V3 is equal to 0. V1 ఎంత అండి ఇక్కడ V1 ఎంత 20 positive 20 next V2 minus I1 into 10 next ఇక్కడ ఉందండి minus I1 minus I2 into 15 is equal to 0. 15 is equal to 0. చూడండి ఇక్కడ 20 minus I1 into 10 minus I1 into 15 minus into minus plus I2 into 15 that is equal to 0. ఓకేనా ఇప్పుడు ఏం కామన్ ఉన్నాయండి I1 కామన్ ఉన్నాయి కదా 20 minus I1 కామన్ తీస్తే 10 plus 15 ఎంత అండి 25 plus I2 into 15 is equal to 0. I2 into 15 is equal to 0. దీని నుంచి ఏం చేస్తున్నామండి సపరేట్ చేస్తున్నాం కాన్స్టెంట్స్ రిమైనింగ్ అన్ని సపరేట్ చేస్తున్నాం. ఈ మొత్తం I1 అటు వెళ్ళింది ఇక్కడ మైనస్ ఉన్నది కాస్త ఏమవుతుందండి ప్లస్ అవుతుంది. ఈ I2 అటు వెళ్ళింది ఏమవుతుందండి మైనస్ ప్లస్ ఉన్నది కాస్త మైనస్. ఇక్కడ ఏమవుతుంది చూడండి I1 ఆఫ్ 25 మైనస్ I2 ఆఫ్ 15 is equal to 20. I1 into 25 plus minus I2 into 15 is equal to 20. This is the equation 1. This is the equation 1. Next చూడండి నెక్స్ట్ ఏం చేద్దామంటే లూప్ ఏ లూప్ అండి సెకండ్ లూప్. అప్లై ద KVL in the second loop. సెకండ్ లూప్ లో KVL అప్లై చేసినప్పుడు అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా ఇప్పుడు ఏమనుకున్నాం V1 V2 V3 అనుకున్నాం లూప్ 1 లో. ఓకేనా సెకండ్ లూప్ అప్లై ద KVL in సెకండ్ లూప్. సెకండ్ లూప్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని వోల్టేజ్ వస్తాయి 3 వోల్టేజ్ వస్తాయి. ఆల్రెడీ మనం ఇక్కడ 3 వోల్టేజ్ చూసాం V1 V2 V3 లు చూసాం. ఇప్పుడు ఏం రాసుకుందాం నెక్స్ట్ V4 V5 V6 V4 V5 V6. ఓకే వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే V4 ఎక్కడదండి V4 ఎక్కడ వోల్టేజ్ ఈ లూప్ లో ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయి 3 కాంపౌండ్స్ 1 2 3 కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి 3 వోల్టేజెస్. ఫస్ట్ వోల్టేజ్ ఎక్కడ 15 ohms రెసిస్టర్ దగ్గర అంటే ఎంత అండి రెసిస్టెన్స్ వాల్యూ 15. మరి కరెంట్ ఏమవుతుంది దాని గుండా ఎన్ని కరెంట్లు పాస్ అవుతున్నాయి అంటే 2 కరెంట్లు పాస్ అవుతున్నాయి. రెండు ఏ డైరెక్షన్ ఉన్నాయండి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవాలి I1 మైనస్ I2 I2 మైనస్ I1 ఏం రాసుకోవాలండి I2 మైనస్ I1 ఎందుకంటే సెకండ్ లూప్ లో చూస్తున్నాం కాబట్టి I2 మైనస్ I1. ఓకే నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ ఎక్కడండి 12 ohms రెసిస్టర్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత 12. దాని గుండా పాస్ అయ్యే కరెంట్ ఏంటండి I2 కరెంట్ దీని గుండా ఏం కరెంట్ పాస్ అవుతుంది I2 కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ సెకండ్ 60 ohms రెసిస్టర్ దగ్గర ఇంటూ 60 ohms దాని గుండా పాస్ అయ్యే కరెంట్ I2 కరెంట్ ఇక్కడికి సరిపోయింది. మరి పోలారిటీస్ ఏంటి ఓకేనా దాని గుండా దాని దగ్గర ప్రొడ్యూస్ వోల్టేజ్ యొక్క పోలారిటీ ఏంటి అనేది మనకు తెలియాలి. ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ప్లస్ మైనస్ ఓకేనా ప్లస్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటండి ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కరెంట్ దేని నుంచి లీవ్ అవుతుందండి దేని నుంచి బయటకు వెళ్తుంది దీన్ని ఎంటర్ అయింది ప్లస్ ఎంటర్ అయింది బయటికి మైనస్ నుంచి బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుందండి మైనస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ దాకా ఎంటర్ అయింది కరెంట్ దేని నుంచి బయటకు వెళ్తుంది మైనస్ నుంచి బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ ఏమంటండి మైనస్. ఇక్కడ చూడండి ఇక్కడ దాకా ఎంటర్ అయ్యే కరెంట్ దేని నుంచి బయటకు వెళ్తుందండి మైనస్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి ఈజ్ ద మైనస్ అన్ని రాసుకుందాం. మైనస్ ఆఫ్ I2 minus I1 into 15 minus I2 into 12 minus I2 into 60 is equal to 0. ఓకే 60 is equal to 0. ఇప్పుడు చూద్దాం అన్ని సపరేట్ చేసి చూద్దామండి. మైనస్ ఆఫ్ I2 into 15 plus I1 into 15 minus I2 into 12 minus I2 into 60 is equal to 0. I2 నేను ఉన్నానండి ఇక్కడ 1 2 3 I2 ని కామన్ ఇస్తే ఏమవుతాయండి మైనస్ I2 ని కామన్ ఇస్తే 15
ప్లస్ ఎంత 12, 15 ప్లస్ 12 ఎంత అండి ఎంత 27, 27 ప్లస్ 60 ఎంత అండి 87. ఓకే నెక్స్ట్ ఏముంది ప్లస్ I1 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 0. I1 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ I1 అని రాసాం కదా ఫస్ట్, అందుకని I1 రాసుకున్నాం. ఇక్కడ ఏముంది I1 ఇంటూ 15 మైనస్ I2 ఇంటూ 87 ఈజ్ ఈక్వల్ టు 0. 87 I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 15 I1 ఇంటూ మైనస్. ఓకేనా, ఇది అర్థమైంది కదండి. ఇక్కడ మైనస్ I2 ఇంటూ ప్లస్ I2 దీనికి ఆలోచన అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ ఏమొచ్చిందండి I1 ఇంటూ 15 I2. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఓకేనా, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఏమొస్తుంది. మ్యాట్రిక్స్ ఫార్మాట్ చేస్తే కనుక చూడండి మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఎలా వేస్తామంటే ఇక్కడ V ఈజ్ ఈక్వల్ IR. మనం ఏం ఫైండ్ చేస్తున్నామండి I ఫైండ్ చేస్తున్నాం కదా. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ఇక్కడ ఎన్ని ఈక్వేషన్లు ఏమున్నాయండి 1 2 2 ఈక్వేషన్లు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏమున్నాయి I1 ఇంటూ 25 మైనస్ I2 ఇంటూ 15, I1 ఇంటూ 15 మైనస్ I2 ఇంటూ 87 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ I1 యొక్క కోఎఫిషియంట్ ఎంత 25. ఓకే, I1 యొక్క కోఎఫిషియంట్ ఎంత 25. ఇక్కడ I2 యొక్క కోఎఫిషియంట్ ఎంత -15. ఇక్కడ -15, అంతేగాని 15 మాత్రమే కాదు. ఓకేనా, -15. ఒకవేళ ఇక్కడ ప్లస్ I2 ఇంటూ 15 ఉందనుకో 15 నో ప్రాబ్లం. ఇక్కడ మైనస్ ఉంది కదా -15. నెక్స్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్ లో I1 యొక్క కోఎఫిషియంట్ 15. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ I2 యొక్క కోఎఫిషియంట్ ఏంటండి -87. దిస్ ఇస్ ద కోఎఫిషియంట్. ఏంటిదండి ఇక్కడ ఇది కోఎఫిషియంట్ ఇంటూ I1 I2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమన్నాయి ఈక్వల్ అవతల సైడ్ ఈక్వల్ 20 0. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఫార్మాట్. ఇక్కడ చూద్దాం ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వోల్టేజెస్. ఇవన్నీ ఏంటి 20 ఏంటి ఇక్కడ వోల్టేజేగా. అటు పక్కన లూప్ లో వోల్టేజ్ ఉందా, వోల్టేజ్ సోర్స్ ఇవన్నీ ఏంటండి వోల్టేజ్ సోర్సెస్ ఈక్వల్ I1 I2 ఏంటండి కరెంట్ ఇంటూ 25 ఏంటి ఇక్కడ 25 ఏమున్నాయండి 25 రెసిస్టర్స్ -15 ఏముంది 15 రెసిస్టర్ 15 ఏముందండి రెసిస్టర్ 87. ఇవన్నీ ఏంటంటే రెసిస్టెన్స్ వాల్యూస్ ఇన్ ది సర్క్యూట్. ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ వాల్యూస్. V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ ఫార్మాట్. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ I1 I2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. I2 I1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. I2 I1 ఫార్ములా I2 I1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా 1 డివైడ్ బై డెల్టా. ఓకేనా, I1 I2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా 1 డివైడ్ బై డెల్టా అన్నమాట. ఓకేనా, డెల్టా 1 డివైడ్ డెల్టా 2 I1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 డివైడ్ బై డెల్టా. ఓకేనా, దిస్ ద I1 అండ్ I2 ఫార్ములాస్ అన్నమాట. ఈ డెల్టా 1 అంటే ఏంటి, డెల్టా 2 అంటే ఏంటి చూద్దాం. డెల్టా 1 డివైడ్ బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు I1, డెల్టా 2 డివైడ్ బై డెల్టా I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది I2. అసలు డెల్టా 1 అంటే ఏంటి, డెల్టా 2 అంటే ఏంటి, డెల్టా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అని మనం చూసుకున్నాం. ఓకేనా, డెల్టా అంటే ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ R matrix, డెట్ ఆఫ్ 25 minus 15 ఎంత -85. This is the delta. Delta అంటే డెట్ ఆఫ్ R matrix. That equal to ఓకేనా, ఓకేనా. నెక్స్ట్ ఏమవుతుందండి, ఇక్కడ AD minus BC తెలుసు కండి. AD minus BC 25 into 25 into -85 minus of ఎంత ఇక్కడ
మైనస్ 15 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అవుతుందండి. మరి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 25 ఇంటూ మైనస్ 85 మైనస్ 85 ఆన్సర్ అంతా మైనస్ ఆఫ్ 15 15 ఎంతండి 225 మైనస్ ఆఫ్ మైనస్ 225 మైనస్ ఆఫ్ మైనస్ 225 ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ ఆన్సర్ ఎంత మైనస్ 1900 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ డెల్టా ఎంత వచ్చిందండి మైనస్ 1900 ఆన్సర్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ద డెట్. ఈ వాల్యూకి ఈ మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ కడితే ఎంత వస్తుందండి 1900 వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ డెల్టా 1 వాల్యూ గుర్తుపెట్టుకోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1900. ఇక్కడ మైనస్ 1900. ఓకే, ఇక్కడ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఇది ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఓకేనా, ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఈ డెల్టా 1 అంటే ఏంటి ఇక్కడ 1 మీన్స్ కాలం 1 అని. ఓకేనా, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఇక్కడ ఉంది కదా ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా దీనిలో ఫస్ట్ కాలమ్ తీసేసి ఏదైతే ఈక్వల్ కి రైట్ సైడ్ ఉందో దాన్ని ఏం చేయాలి దీనిలో ప్లేస్ చేయాలి. అంటే ఏంటి ఈ కాలమ్ తీసేస్తాం. ఈ కాలమ్ తీసేసి వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటండి మైనస్ 15 ఉంది మైనస్ 85 ఉంది. మరి ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ కాలంలో అంటే 20 0 వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద డెల్టా 1 5D. ఇక్కడ ఎలా వస్తుంది చూడండి ఇది 20 ఇంటూ మైనస్ 85 మైనస్ 15 ఇంటూ 0 ఎంత అండి 0. ఓకేనా 0. ఓకేనా 5 2 ఎంత అండి 10. 2 ఇంటూ 5 ఎంత 10. ఓకేనా 10. 2 ఇంటూ 8 ఎంత 16. 16 ప్లస్ 1 17. 85 ని 2 టైమ్స్ ఎంత అండి 170. ఇక్కడ 0 ఉంది 0. ఆన్సర్ ఎంత మైనస్ 1700. ఇక్కడ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1700 వచ్చింది. అర్థమవుతుందా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను డెల్టా 2 ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా 2 అనమాట. నేను డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాను చూడండి. ఇక్కడ ఏం చేశాను ఇక్కడ డెల్టా 1 ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ కాలమ్ని తీసేసి ఈక్వల్ ఉన్నదాన్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేసినప్పుడు డెల్టా 2 అంటే ఏంటి సెకండ్ కాలమ్ను తీసేయాలి. సెకండ్ కాలమ్ తీసేసిన తర్వాత ఉన్నది ఏదండి 25 15. ఓకే, తీసేసాం కదా ఈ సెకండ్ కాలమ్ తీసేసాం కదా తీసేసిన తర్వాత వచ్చినది 20 0. దేని ప్లేస్ చేసుకోమన్నాను 20ని 0ని ప్లేస్ చేసుకోమన్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందండి AD మైనస్ BC అంత 25 ఇంటూ 0 మైనస్ ఆఫ్ 15 ఇంటూ 20. 15 ఇంటూ 20 ఆన్సర్ ఏమవుతుందండి 0 కదా మైనస్ 15 ఇంటూ 1 అంటే ఎంత 300. దట్ ఈస్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 300. ఓకేనా, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము I1 I2 ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు I1 I2 ఓకేనా I1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 డివైడ్ బై డెల్టా I2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 డివైడ్ బై డెల్టా I2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 డివైడ్ బై డెల్టా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి డెల్టా 1 వాల్యూ ఎంత మైనస్ 1700. డెల్టా వాల్యూ ఎంత అండి 1900. ఓకేనా 1900. ఇక్కడ నెక్స్ట్ డెల్టా 2 వాల్యూ ఎంత అండి మైనస్ 300. డెల్టా వాల్యూ ఎంత మైనస్ 1900. ఇప్పుడు చూద్దాం ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 2 క్యాన్సిల్. ఇక్కడ ఎంత మిగిలిందండి ప్లస్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఎంత మిగిలింది 17 డివైడ్ బై 19. ఇక్కడ ఎంత మిగిలిందండి 13 డివైడ్ బై 19 మిగిలింది. ఓకే 17 డివైడ్ బై 19 ఎంత చూద్దాం. 17 డివైడ్ బై 19 ఎంత అండి 0.89. దీని ఆన్సర్ వచ్చేసి 0.89 ఆంపియర్స్. 0.89 ఆంపియర్స్. దీని ఆన్సర్ వచ్చేసి 3 డివైడ్ బై 19. 3 డివైడ్ బై 19 ఎంత అండి
0.1578 amperes. 0.1578 amperes. ఇక్కడ వచ్చేసి I1 is equal to 0.89 amperes. I2 is equal to 0.1578 amperes. This is the I1 and I2. మరి ఇక్కడ మనకు వచ్చేసి అసలు ఈ సర్క్యూట్లో ఏం కనుక్కోమన్నాడు, ప్రాబ్లంలో ఏం ఫైండ్ వచ్చమన్నాడు, R3 రెసిస్టర్ 10 ohms గుండా పాస్ అయ్యే కరెంట్ ఫైండ్ వచ్చమన్నాడు. 10 ohms ఎక్కడ ఉందండి, ఇక్కడ ఏ లూప్లో ఉంది, ఫస్ట్ లూప్లో ఉంది. ఫస్ట్ లూప్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటండి, పాస్ అయ్యే కరెంట్ అంటే I1 అంటే కరెంట్ ఎంత, I1 is equal to 0.89. This is the current passing through the resistor in the circuit by using the mesh analysis. Thank you for watching.